ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కి వీట్ రవ్వ ఉప్మా చేస్తున్నాను. లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, రండి చూసేద్దాం. ఇదిగోండి, గ్రీన్ పీస్, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఇప్పుడే కోసిన కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇంకా స్టార్ట్ చేసేస్తాను. మధ్యాహ్నం లంచ్లోకి వెజ్ బిర్యానీ ప్లాన్ చేశాను. దానికోసం అని ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టాను. దీనిపైన కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకుంటే సైడ్ డిష్గా బాగుంటాయి. రైతా కూడా చేస్తా. ఇదిగోండి, వీట్ రవ్వ ఒక ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నా. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టాను. ఆయిల్ వేగిపోయింది. ముందుగా ఈ తాలింపు గింజలు వేస్తున్నా. నేను చాలా మంది నోటంట వింటున్నానండి, వింటూ ఉంటాం మనము, అబ్బా ఉప్మానా, ఉప్మానా అని అంటుంటారు. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు సరైన ఉప్మా తినలేదేమో, అందుకే ఉప్మా అంటే ఇష్టం లేదేమో అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే మా అందరికి ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇష్టము అంటే రోజు తినేంత ఇష్టం కాదు, చేసినప్పుడు మాత్రం ఏమాత్రం ఏడవకుండా చక్కగా తింటాం అనమాట. నాకేమనిపిస్తుంది అంటే కొందరికి సరైన అంటే వేయాల్సిన పదార్థాలు వేసి చక్కగా చేయకుండా ఎలాగోలా తినింటే దానిపైన ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోతుంది కదా జనాలకి, అబ్బో ఉప్మా అంటే ఇలానా అని. అందుకు అలా అంటారేమో అనిపిస్తుంది నాకు. నూనె వేగిపోయింది, తాలింపు గింజలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఈ మిగతా అన్ని వేసేస్తాను. మా ఇంట్లో ఒకసారి ఉప్మా రుచి చూస్తే అబ్బా ఉప్మానా అని ఎవరు అన్నారండి, ఓహో ఉప్మానా అంటారు. ఇది మాత్రం గ్యారంటీ. ఇవన్నీ కొద్దిగా వేగిపోతే అంతే. వీటికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. తర్వాత మనం ఉప్మా కోసం నీళ్లు వేసినప్పుడు పైనుంచి ఇంకొద్దిగా సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. ఇదిగోండి మన లేత కరివేపాకు, సూపర్ కదా. కరివేపాకు చెట్లు కొంచెం ట్రిమ్ చేయాలండి. ఎండాకాలం కరివేపాకు బాగా వస్తుంది. ఎండాకాలం కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర 2 కరివేపాకు మొక్కలు ఉన్నాయి. మేము అసలు ప్రాక్టికల్గా కరివేపాకు కొనమండి. అసలు నాకు ఇంట్లోనే సరిపోతుంది. ఏ కూరకు తగ్గట్టు, వంటకు తగ్గట్టు ఒకటో రెండో రెబ్బలు కోసుకొని వాడుకుంటుంటాను. ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఫ్లేవర్ కోసం. కొద్దిగా చాలు, ఉప్మాలో ఎక్కువ వేయద్దు. అలా అని కొద్దిగా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా, ఎందుకంటే పచ్చి బఠానీ, క్యారెట్ అవి ఉడకాలి కదా. 2 మినిట్స్ మూత పెట్టేస్తాను. వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి వీటిపైన ఉప్పు, మిరియాల పొడి వేసి పెడితే బాగుంటుంది. ఈసారి చిన్న సైజ్ ఎగ్స్ వచ్చాయి. అంటే ఒక్కోసారి ఒక్కోలాగా వస్తాయి. ఈసారి ఎగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి అసలు. ఎగ్కి కాంబినేషన్ కారం కన్నా మిరియాల పొడి బాగుంటుంది కదా. నాకు చాలా ఇష్టం. ఆమ్లెట్లో కూడా ఉప్పు, మిరియాల పొడితో ఆమ్లెట్ వేస్తే అసలు ఆ రుచే వేరు. వెజ్ బిర్యానీకి సైడ్ డిష్గా బాయిల్డ్ ఎగ్, ఫ్రైడ్ ఎగ్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్. వెజిటబుల్స్ వేగిపోయాయి. ఇప్పుడు ఈ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను. ఉప్పు తగ్గింది కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఉప్మాలో నీళ్లు వేసిన తర్వాత నేను ఒక చిన్న గ్లాస్తో 2 బాస్మతి రైస్ తీసుకున్నా. రైస్ కడిగి పెడదాం. ఒక 15 మినిట్స్ నానితే సరిపోతుంది రైస్. చాలా మంచి రైస్ అండి, డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. చాలా బాగుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది, చాలా బాగా అవుతుంది. నేను వెజ్ బిర్యానీ చేశాను, నాన్ వెజ్ కూడా చేశాను. రైస్ చాలా బాగుంది. ఈ డిమార్ట్లో తీసుకున్నాను. ఎసరు వచ్చేస్తుంది.
అది సూపర్ బాయిల్, రోలింగ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ రవ వేస్తున్నాం. నూనెలో బాగా వేయించాను కాబట్టి ఒక 5 నిమిషాల్లో చక్కగా ఉప్మా రెడీ అయిపోతుంది. ఫుల్ ఆఫ్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్లేవర్ఫుల్గా సూపర్గా ఉంటుందండి మా ఉప్మా. ఈ ఉప్మా తింటే మాత్రం మాకు ఉప్మా అంటే ఇష్టం లేదని ఎవ్వరు అనరు. ఇంకా ఉప్మా రెడీ అయిందో లేదో చూద్దాము. వావ్, సూపర్గా రెడీ అయిపోయింది. ఒకసారి పొడి పొడిగా చక్కగా వచ్చింది ఉప్మా. వీట్ రవ్వ ఉప్మా చాలా బాగుంది. మనము ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత టెన్షన్ ఉండకుండా ఉండాలంటే ఏదైనా వంట ఏర్పాటు చేసుకుని వెళ్ళడమే 100% కరెక్ట్ అండి. నేను సాధారణంగా వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనే ప్రసక్తి పెట్టుకోను. ఎందుకోనంటే మనకు బయట తినే అవకాశం రావచ్చు, ఛాన్స్ ఉండి లేట్ ఉంటే బయట ఏదైనా తినేస్తాం ఎప్పుడో ఒకసారి. కానీ సాధారణంగా అయితే మనం హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాం కదా. అలాంటప్పుడు ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చలికాలం అనుకోండి, రైస్ చల్లబడుతుందనో ఇంకేదైనా ఇబ్బందులు ఉంటాయి. ఎండాకాలం ఆ ప్రాబ్లం ఏం లేదు. మధ్యాహ్నంకి వచ్చేస్తాము, వంట రెడీగా ఉంటే అదొక రిలీఫ్ కదా. వెజ్ బిర్యానీ, రైస్ ఎంత ఉంటుందో మా ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. అంటే అలా ముందు నుంచి అలవాటు అయిపోయింది వెజ్జీస్ ఎక్కువ తినడం. సో ఇవాళ నేను చేసేది అంటే దాన్ని బిర్యానీ అన్నను, పులావ్ అనుకోండి, ఏదో వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా బాస్మతి రైస్తో చేస్తున్నా లంచ్కి. ఇదిగోండి, ఈ పుదీనా చూసారా, ఇది మా తొట్టెల్లో వచ్చిందేనండి. కొద్దిగా మా వారు కట్ చేసి ఇచ్చారు, సరిపోతుంది. ఇప్పుడు మన క్వాంటిటీకి సరిపోతుంది. నాకు ఇలా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎక్కువ బయట కొనే అవసరం లేదండి. నాకు ఇంట్లో పాట్స్లోనే పెరుగుతుంది అనమాట. నా కిచెన్ గార్డెన్ అనుకోండి ఇది. నేను ఇంతకుముందు రీల్స్లో కూడా పెట్టాను నా కిచెన్ గార్డెన్ అని. మెంతి కూర కూడా వేస్తుంటాను నేను అప్పుడప్పుడు కూరల్లోకి, ఫ్రెష్గా కదా, అప్పుడప్పుడు కావాల్సిన కోసుకొని కూరల్లో వాడుకోవచ్చు. నేను పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చి బఠానీ, ఇంకా పుదీనా కూడా వేసేస్తున్నా. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇన్ని వెజిటబుల్స్ వేసి చేస్తే ఏ పదార్థమైనా టేస్టీగా ఉండకుండా ఎలా ఉంటుందండి. కొద్దిగా ఇవి మగ్గడానికని కొద్దిగా ఉప్పు వేసేస్తున్నా. ఈ వెజిటబుల్స్ కొంచెం మగ్గాలి కదా. ఈ బఠానీ యాక్చువల్లీ సీజన్ అయిపోయింది నా దగ్గర. ఇంకా ఎలా ఉన్నాయో తెలుసా, నేను సీజన్లో ఉన్నప్పుడు 2-3 కిలోలు కొని పెట్టుకొని అది డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను అనమాట. అలా నా దగ్గర స్టాక్ ఉంది. ఇంకొక 2 months వరకు నాకు నో ప్రాబ్లం, ఫుల్ స్టాక్. ఇదిగోండి, నా దగ్గర ఉన్న పచ్చి బఠానీ ఇలా జిప్ లాక్ కవర్స్లో వాళ్ళు చేసి పెట్టేసుకుంటే 2-3 months ఈజీగా ఉంటాయండి. ఇదిగోండి, ఇది 1 kg అనమాట. ఇది కేజీ, ఇందులోంచి సగం వాడాను, ఇంకా చాలా రోజులు వస్తుంది. అంటే ఇది సీజనల్ ఐటమ్ కదా. మా ఇంట్లోనేమో పచ్చి బఠానీ అంటే అందరికీ చాలా ఇష్టం, అన్నిట్లో వాడుతుంటాను నేను. సో ఇలా డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. ఫ్రైడ్ రైస్కి వెజిటబుల్స్ ఆయిల్లో వేసేసాను. అవి వేగడానికి ఒక 5-10 minutes పడుతుంది కదా. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ చేద్దామని వేడి వేడి ఉప్మా, కలిపి తినేసి ఇంకా ఒక అరగంటలో బయలుదేరిపోతాం. సాలడ్ కూడా ఉంది. అసలు నేను చేశానని చెప్పడం కాదు, సూపర్ టేస్టీగా ఉంది ఉప్మా. ఇలా ఎక్కువ వెజిటబుల్స్ వేసి చేస్తూ ఉండండి, పిల్లలకి వెజిటబుల్స్ తినడం అలవాటు అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది కదా. వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా మగ్గినట్టు అయినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మళ్ళీ రైస్తో పాటు కూడా ఉడుకుతాయి కదా, సో హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. కొంచెం
1.5 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. తక్కువ క్వాంటిటీ కదా, ఇంత సరిపోతుంది లేండి. మరీ ఎక్కువైతే అల్లం ఘాటు డామినేట్ చేస్తుంది కదా, అందుకని అనమాట. అయితే నేను ఇందులోకి ఫ్రైడ్ రైస్లో వేసే గరం మసాలాలు, హోల్ మసాలాస్ ఏం వేయలేదు. సో నా దగ్గర గరం మసాలా పొడి ఉంది, అది వేసేస్తున్నా కొంచెం ఫ్లేవర్ కోసం అన్నమాట. ఉప్పు ఆల్రెడీ వేసాం మనం. ఫ్రై అవ్వగానే 2 గ్లాసులు బియ్యానికి సరిపడా ఎసరు వేసేస్తాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పచ్చితనం పోయేదాకా ఫ్రై చేసి తర్వాత నీళ్లు వేసేస్తాం. నీళ్లు వేసేసాను అంటే గ్లాసుకి గ్లాసున్నర లాగా, మరీ అంత కొలతగా కాదులేండి. నేను ఉజ్జాయింపుగా వేసేస్తా. తర్వాత మనకు తెలిసిపోతుంది కదా రైస్ ఉడికేటప్పుడు, తగ్గితే కొద్దిగా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఉప్పు చూసుకొని కొద్దిగా రైస్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు పడుతుంది. స్పైసీగా ఉంది, పచ్చిమిర్చి కారం బాగానే ఉంది, చాలు. ఇంకా ఈ వాటర్ బాయిల్ రావాలి, రాగానే ఇందులో రైస్ వేసేయడమే. ఎసరు వచ్చేసింది. ఇంకా ఇందులో నీళ్లు తీసేసి బియ్యం వేస్తున్నా. ఇది బాగానే ఒక 15 నిమిషాల పైనే నాని. బియ్యం నానితే చక్కగా వస్తుంది కదా రైస్. ఫస్ట్ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిచ్చి తర్వాత ఒకసారి కలుపుతా. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ ఒకవైపు రాకుండా ఫస్ట్ మూత పెట్టేస్తున్నా. 5 నిమిషాలు అయిపోయింది. అన్నం షేప్కి వస్తుంది. వాటర్ సరిపోతుంది కొద్దిగా, ఎందుకనంటే లేదంటే వెజిటబుల్స్ అన్నీ ఒక సైడ్, రైస్ అంతా ఒక సైడ్ అయిపోతుంది కదా, అందుకని ఇలా కలిపి పెడుతున్నాను అనమాట, అంతే. చక్కగా వచ్చేసింది రైస్ పొడి పొడిగా. ఇంకొద్దిగా మాయిశ్చర్ ఉన్నట్టుంది, ఒక 2 నిమిషాలు దమ్కు పెట్టేస్తే సరిపోతుంది. రైస్ చాలా బాగా వచ్చింది. చక్కని వెజిటబుల్ పులావ్ రెడీ. అంటే నేను నా వంటల్లో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే, రేరెస్ట్ వంటలు, ఏదో స్పెషల్ వంటలు కాదండి, మనం డైలీ చేసుకునే వంటలే. నేను చేసే విధానాన్ని మీతో షేర్ చేస్తున్నాను, సింపుల్ వర్జన్స్ అనమాట. మీకు అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తాను. తప్పకుండా లైక్ చేసి వీడియోస్ షేర్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Abida. Tata Santa Sunda.